చేసి చాలా సెక్యూర్గా చేశామని చెప్పారు. ఈ సినిమా రిలీజ్కి ముందే నాన్ థియేటర్గా గుడ్ అమౌంట్ వచ్చిందని తెలిసింది, కానీ థియేట్రికల్ మాత్రం చాలా రిస్క్ తీసుకొని మీరు ఓన్గా రిలీజ్ చేశారు. ఆ కాన్ఫిడెన్స్ వెనక ఏంటండి? అంటే ఒకటేమో ఆబ్వియస్లీ సమంత గారు మాకు ఫస్ట్ నుంచే ఓపెనింగ్ ఎందుకో ఈ సినిమా ఫస్ట్ నుంచి మాకు ఏమనిపించింది అంటే ఓపెనింగ్ వస్తుంది అయితే అని మాకు అర్థమైపోయిందండి. అది ఎంత వస్తుందో ఏమొస్తుందో తెలియదు. మాకు ఒక టార్గెట్ ఉండి ఆ టార్గెట్ కూడా హిట్ అయ్యాం మేము. బట్ we knew that we'll get that opening, but at the same time అరే of course అక్కడ ఎలాగో టెన్షన్ పడ్డాడు, ఇక్కడ కొద్దిగా ఫ్రీగా చెప్పనేయండి మీరు. లేదా టెన్షన్ గురించి కూడా చెప్తా అండి. సో టెన్షన్ అన్నారు కదా, సో ఆ టెన్షన్ కూడా చాలా ఉండే. అబౌట్ 4-5 months ago, right in the middle of production, ప్రొడ్యూసర్ ఫోన్ చేసి చెప్పారు కదా, ఏంటి ఒక హీరోతో పెట్టి ఇంత. అదే I was just going to say that. భయపడావు కదా ఫోన్ చేసి? చాలా భయపడ్డా. సో ఫస్ట్ మేము ఒక నంబర్ అనుకున్నాం అండ్ we were almost we made the movie in and around that much. కానీ మధ్యలో మీరు టెన్షన్ అన్నప్పుడు the only tension was we were always confident. They were obviously within the industry, investors అయినా వేరే ప్రొడ్యూసర్స్ అయినా ఎవ్రీ టైమ్ యూ మీట్ దెమ్ వాళ్ళేమో అసలు నీకేమన్నా అర్థమవుతుందా ఏం చేస్తున్నావు అనే ఫీలింగ్ ఇచ్చేవాళ్ళు నాకు. నేనేమో నాకైతే అర్థమవుతుంది, కానీ వాళ్ళు చెప్పినప్పుడు యూ గెట్ అ లిటిల్ బిట్ ఆఫ్ టెన్షన్ కదా. సో దట్ వాజ్ ద ఓన్లీ స్ట్రెస్. బట్ అట్ ద సేమ్ టైమ్ వీ న్యూ ఇఫ్ వీ పుల్ దిస్ మూవీ ఆఫ్ ఇన్ ద రైట్ దేని గురించి if we pull the movie off in that right number, and the way we calculated that is also based on our experience with sare non theatrical ఎంత వస్తుంది ఎంత రాదు అని, అంటే ఎక్కువ రిస్క్ తీసుకోకుండా హౌ కెన్ వి బీ సేఫ్ అన్న క్యాల్కులేషన్తోనే వెళ్ళాము. అండ్ దట్స్ వేర్ వి గాట్. నౌ బాంబే ఫ్లైట్స్కి అంతా మీ ఫ్లైట్స్కే ఇంత అయింది చూడండి అని చూపిస్తూ ఉంటాడు నాకు. మీరు పోయొచ్చింది ఇప్పుడు ఎందుకు ఇవన్నీ? హిమాంక్ అల్టిమేట్ గా సమంతకు రెమ్యునేషన్ ఇచ్చారా లేదా? క్యాల్కులేట్ ఇవ్వలేదు ఇంకా. సో అదే అండి. సో ద వే వి స్ట్రక్చర్డ్ ఇట్ ఇస్ ఇప్పుడు మీరు అందరు నన్ను ఇట్లా రెవెన్యూ షేరింగ్ కాదు హిమాంక్, ఈ టికెట్ రేట్లు విషయం మీకు ముందు ఏమన్నా హైక్ చేయాలని ఉందా, లేదు అదే మీకు అడ్వాంటేజ్ అయింది? I think that was a big advantage. We always wanted to keep it very reasonable, accessible to people. అందరు చూడాలని అండి, ఇది ఫ్యామిలీ ఫిల్మ్. ఈ సినిమాకి వెళ్ళాలంటే ఒక్కరు వెళ్ళారు, 5-6 వెళ్తారు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇట్ టు బి అఫోర్డబుల్. అండ్ మీరు అన్నట్టు మేము మా క్యాల్కులేషన్ ముందు నుంచే నాన్ థియేట్రికల్ మీద ఎంత వస్తుందనే క్యాల్కులేషన్తోనే మేము మొత్తం సినిమా తీసాం, సో దట్ వీఆర్ సేఫ్. Coming to the second point, why we didn't sell it anywhere is because we are extremely confident of the film. The minute we saw a few shots, we thought we want to really keep this film for us. And షార్ట్స్ చూసాక అట్లా ఫీల్ అయ్యావా? నేను ఒక కథ 2 నిమిషాలు కథ చెప్తానే ఫీల్ అయ్యావనుకున్నాను నేను. అందుకనే అది చేసింది ఫస్ట్. షార్ట్స్ చూసాక ఇప్పుడు బాగుందిలే అని. షార్ట్స్ చూసాక అమ్మొద్దు అనుకున్నాం, మనమే రిలీజ్ చేసుకుందాం అనుకున్నాం. ఫస్ట్ నుంచి అదే ప్లాన్ రాజ్ గారు. బట్ ఫస్ట్ నుంచి అదే ప్లాన్. ఓకే రాజ్ గారు, ఆఫ్టర్ వాచింగ్ దిస్ మూవీ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్టోరీ టు టెల్. దెర్ ఇస్ ఇంకా చాలా మిగిలి ఉంది అని అనిపిస్తుంది. ఈ సినిమాకి ఏమన్నా ప్రీక్వెల్ ఏమన్నా ఉంటుందా? మామూలుగా ఏ కథ రాసినా ఐ థింక్ ఆఫ్ ఇట్ అండి. ముందు ఉంటుంది, వెనకాల ఉంటుంది, స్పేస్ ఏమో ఉంటుంది. ఎప్పుడు రాసినప్పుడు అలాగే ఆలోచిస్తాను. అంటే దెర్ ఇస్ అ బిగ్గర్ స్టోరీ, మధ్యలో తీసుకుంటాం కథని. సో దెర్ ఇస్ ఆల్వేస్ స్కోప్. అందరికీ బాగా నచ్చి బాగా ఆడి అందరూ డిమాండ్ ఉంటే తప్పకుండా ఆలోచిద్దామని ఐడియా. కంగ్రాచులేషన్స్ రాజు గారు. మీరు ఒక క్రియేటివ్ పర్సన్ కాకుండా ఇప్పుడు నందిని గారు చెప్పినట్టు సమంత గారిని అప్రిషియేట్ చేసినా ఆవిడని పొగిడినా మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని ఆవిడ చెప్పారు కదా. సో